Welcome to GK Madhusar online classes. Today March 25th కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి డిస్కషన్ చేద్దాం. ఏమేం టాపిక్స్ ఉన్నవి ఏంటి అనే అంశాల గురించి డిస్కషన్ చేద్దాం. దానికన్నా ముందు వీడియోని అందరూ లైక్ చేయండి. ఎవరైనా కొత్తగా మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ప్లే స్టోర్లోకి వెళ్ళి జీకే మధుసార్ ఆన్లైన్ క్లాస్ అనే యాప్ను కూడా డౌన్లోడ్ చేసుకోండి. జీకే అండ్ కరెంట్ అఫైర్స్ కోర్స్ అండ్ ఇండియన్ హిస్టరీకి సంబంధించిన 2 కోర్సులు కూడా ఉన్నాయి 6 months వ్యాలిడిటీతో. జస్ట్ కరెంట్ అఫైర్స్ జీకే 149 రూపీస్, ఇండియన్ హిస్టరీ అయితే 99 రూపీస్తో 6 months వ్యాలిడిటీతో అవైలబుల్ ఉంది. ఓకేనా? ప్రజెంట్ మార్చ్ 25th సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఏందనే చూద్దాం. అందరూ కూడా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే, ఫస్ట్ వన్, ముక్తానంద్ అగర్వాల్ అనే పేరు వార్తల్లోకి వచ్చింది. ఈయన ఒక ఐఏఎస్ ఆఫీసర్. ముక్తానంద్ అగర్వాల్ అనే వ్యక్తి ఒక ఐఏఎస్ ఆఫీసర్. ఆయన ఐఏఎస్ ఆఫీసరు. ముక్తానంద్ అగర్వాల్ అనే వ్యక్తి ఐఏఎస్ ఆఫీసరు. ఈయన రాజస్థాన్ క్యాడర్కి సంబంధించిన ఐఏఎస్ ఆఫీసరు. రాజస్థాన్ క్యాడర్కి సంబంధించిన ఒక ఐఏఎస్ ఆఫీసరు. 2008 బ్యాచ్కి సంబంధించిన వ్యక్తి. ఈయన ప్రజెంట్ వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖలో జాయింట్ సెక్రటరీగా పనిచేస్తున్నాడు. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖలో జాయింట్ సెక్రటరీగా పనిచేస్తున్న వ్యక్తి. ఈయన రీసెంట్గా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అనే స్కీమ్కు సిఇఓగా నియమితులయ్యారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అనే పథకానికి రీసెంట్గా ఈయన సిఇఓగా నియమితులు కావడం జరిగింది. ఈ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అనేది భారతదేశంలో వ్యవసాయానికి సంబంధించిన బీమా పథకం, రైతులకు సంబంధించి బీమా పథకం. ఆ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అనే పథకాన్ని 2016 ఫిబ్రవరి 18వ తారీఖున ఈ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అనే పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ముక్తానంద్ అగర్వాల్, ఈయన ఒక ఐఏఎస్ ఆఫీసర్, రాజస్థాన్ క్యాడర్కి సంబంధించిన 2008 బ్యాచ్ ఆఫీసర్. ఈయన ప్రధాన వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ జాయింట్ సెక్రటరీగా పనిచేస్తున్నాడు. ఈయనని ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన సిఇఓగా నియమితున్నారు. సిఇఓ అంటే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. ఆ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అనేది రైతులకు సంబంధించిన ఒక బీమా పథకము. దీన్ని 2016 ఫిబ్రవరి 18వ తారీఖున ఈ స్కీమ్ను ప్రారంభించడం జరిగింది. ఓకే, ఫస్ట్ పాయింట్ వచ్చి ఇది. ఫస్ట్ పాయింట్ క్లియర్. సెకండ్, స్టంప్డ్ అనే ఒక పుస్తకం వార్తల్లోకి వచ్చింది. స్టంప్డ్ అనే పుస్తకం. ఈ స్టంప్డ్ అనే పుస్తకము ఒక క్రీడాకారుడికి సంబంధించింది, ఒక క్రికెట్ క్రీడాకారుడికి సంబంధించిన ఆటోబయోగ్రఫీ అనేది. ఇది సయ్యద్ కిర్మానీ, ఇది స్టంప్డ్ అనే పుస్తకం. సయ్యద్ కిర్మానీ మన ఇండియన్ మాజీ క్రికెటర్. ఈ సయ్యద్ కిర్మానీ యొక్క ఆటోబయోగ్రఫీ ఇది. దీన్ని సయ్యద్ కిర్మానీ ఇంకొక 2 సహకారంతో ఈ పుస్తకాన్ని రాయడం జరిగింది. ఒకటి సయ్యద్ కిర్మానీ, 2 దేబాశిష్ సేనాగుప్తా అనే వ్యక్తి. దేబాశిష్ సేనాగుప్తా, ఈయన మరొక వ్యక్తి. ఆయనతో పాటు మరొక వ్యక్తి ఎవరంటే దక్షేష్ పాఠక్ అనే వ్యక్తి. దక్షేష్ పాఠక్, వీళ్ళ ముగ్గురు కలిసి స్టంప్డ్ అనే పుస్తకం. సయ్యద్ కిర్మానీ క్రికెటర్కి సంబంధించిన వ్యక్తి. ఈ బుక్లో రాయబడ్డ మ్యాటర్ ఏంటంటే 1983 ప్రపంచ కప్లో భారత్ సాధించిన విజయాన్ని గురించి, 1983లో మన ఇండియాకు వరల్డ్ కప్ వచ్చింది కదా, ఆ 1983లో సాధించిన విజయం గురించి, అలానే కపిల్ దేవ్ 175 రన్స్కి సంబంధించిన ఒక మ్యాటర్. 1983 వరల్డ్ కప్లో భాగంగా కపిల్ దేవ్ 175 రన్స్ చేశాడు ఒక మ్యాచ్లో. దానికి సంబంధించిన విశేషాల గురించి ఈ పుస్తకంలో పొందుపరచడం జరిగింది. ఇది స్టంప్డ్ అనే పుస్తకం. సయ్యద్ కిర్మానీ, దేబాశిష్ సేనాగుప్తా, దక్షేష్ పాఠక్ ముగ్గురు కలిసి ఈ స్టంప్డ్ అనే పుస్తకాన్ని రాయడం జరిగింది. 1983లో మనకు వరల్డ్ కప్ వచ్చిందను. అవును, 1983లో థర్డ్ వరల్డ్ కప్, అది ఓవరాల్గా జరిగిన థర్డ్ వరల్డ్ కప్ అది 1983లో జరిగింది. ఎక్కడ? ఇంగ్లాండ్లో జరిగింది. జరిగితే విన్నర్ ఎవరు? ఇండియా విన్నరు. రన్నరప్ ఎవరు? అప్పుడు వెస్ట్ ఇండీస్ రన్నరప్. అప్పుడు మన కెప్టెన్ ఎవరు? కపిల్ దేవ్.
ఇప్పుడు వన్డే వరల్డ్ కప్ స్టార్ట్ అయింది ఎప్పుడు 1975లో వన్డే వరల్డ్ కప్ స్టార్ట్ అయింది. ఎక్కడ? ఇంగ్లాండ్లో స్టార్ట్ అయింది. మనకు లాస్ట్ 2023లో జరిగింది ఓడిఐ వరల్డ్ కప్, వన్డే వరల్డ్ కప్ 2023లో జరిగింది. అది ఎన్నోదంటే 13th. ఆ 13th ఎక్కడ జరిగింది అంటే ఇండియాలో జరిగింది. విన్నర్ ఎవరంటే ఆస్ట్రేలియా విన్నర్, రన్నరప్ ఎవరంటే ఇండియా. ఇండియాకు వన్డే వరల్డ్ కప్ ఎన్నిసార్లు వచ్చింది? 2 సార్లు. 1983 జూన్ 25న ఒకసారి, 2011 ఏప్రిల్ 2న ఒకసారి. ఇది ఓడిఐ వరల్డ్ కప్ అన్నట్టు. మరి వరల్డ్ కప్ ఓడిఐ వరల్డ్ కప్ ఎక్కువ సార్లు వచ్చింది ఎవరికి? ఆస్ట్రేలియాకు 6 సార్లు వచ్చింది. నెక్స్ట్ మళ్ళీ 2027లో జరుగుతుంది 14th ఓడిఐ వరల్డ్ కప్ లేదా వన్డే వరల్డ్ కప్. ఎక్కడ? సౌత్ ఆఫ్రికా, నమీబియా అండ్ జింబాబ్వే. సౌత్ ఆఫ్రికా, నమీబియా, జింబాబ్వే 3 దేశాల్లో జరగబోతుంది. ఆ తర్వాత 2031లో 15th జరగబోతుంది భారత్ బంగ్లాదేశ్ 2031లో జరగబోతుంది 15వది. మన ఇండియాకు 2 సార్లు వచ్చింది, ఎక్కువ సార్లు వచ్చింది ఆస్ట్రేలియాకు 6 సార్లు. నెక్స్ట్ జరగబోయేది ఎక్కడంటే సౌత్ ఆఫ్రికా, నమీబియా, జింబాబ్వే. స్టార్ట్ అయింది 1975లో. ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఇంగ్లాండ్. ఇటీవల రాయబడ్డ పుస్తకం ఏంటంటే స్టంప్డ్ అనే పుస్తకం రాయబడింది. ఓకే, క్లియర్? రైట్. అందరూ లైక్ చేయండి వీడియోని. గ్లోబల్ సిస్టమ్ ఫర్ మొబైల్ కమ్యూనికేషన్ అసోసియేషన్ అనేది ఒకటి వార్తల్లోకి వచ్చింది. GSMA గ్లోబల్ సిస్టమ్ ఫర్ మొబైల్ కమ్యూనికేషన్ అసోసియేషన్ GSMA గ్లోబల్ సిస్టమ్ ఫర్ మొబైల్ కమ్యూనికేషన్ అసోసియేషన్ వార్తల్లోకి వచ్చింది. ఏందనేది చూద్దాం. ఈ GSMAను 1995లో ఏర్పాటు చేస్తే దీని ప్రధాన కార్యాలయం ఎక్కడుందనంటే లండన్లో ఉంది. ఈ GSMA యొక్క ప్రధాన విధి ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా మొబైల్ నెట్వర్క్ ఆపరేటర్ల ప్రయోజనాలను సూచించే లాభాపేక్ష లేని ఒక వాణిజ్య సంఘం అనేది. ప్రపంచవ్యాప్తంగా మొబైల్ నెట్వర్క్ ఆపరేటర్ల ప్రయోజనాలను సూచించే లాభాపేక్ష లేని ఒక వాణిజ్య సంఘం. ఆ గ్లోబల్ సిస్టమ్ ఫర్ మొబైల్ కమ్యూనికేషన్ అసోసియేషన్కు చైర్మన్గా మన భారతీయుడు నియమితులయ్యాడు. ఆయనే గోపాల్ విఠల్ అనే వ్యక్తి నియమితులయ్యాడు. గోపాల్ విఠల్ GSMA చైర్మన్గా ఇటీవల నియమితులైంది ఎవరంటే గోపాల్ విఠల్ అనే వ్యక్తి నియమితులయ్యాడు. ఈ గోపాల్ విఠల్ ఎవరయ్యా అంటే ఈయన ప్రజెంట్ భారతీయ ఎయిర్టెల్కు చెందిన వ్యక్తి. భారతీయ ఎయిర్టెల్కు చెందిన వ్యక్తి. ఈ GSMAకు చైర్మన్ అయిన రెండవ భారతీయుడు ఎవరంటే గోపాల్ మిట్టల్. GSMAకి చైర్మన్ అయిన రెండవ భారతీయుడు ఎవరంటే ఈయన. మొదటి భారతీయుడు ఎవరు? సునీల్ మిట్టల్. GSMAకు చైర్మన్ అయిన మొదటి భారతీయుడు సునీల్ మిట్టల్. ప్రజెంట్ రెండవ భారతీయుడు గోపాల్ విఠల్. ఆ గోపాల్ విఠల్ భారతీయ ఎయిర్టెల్కు సంబంధించిన వ్యక్తి. ఓకేనా? ఇది ఒకటి వార్తల్లోకి వచ్చి భారతీయ ఎయిర్టెల్కు చెందిన గోపాల్ విఠల్ గ్లోబల్ సిస్టమ్ ఫర్ మొబైల్ కమ్యూనికేషన్ అసోసియేషన్ చైర్మన్గా నియమితులయ్యాడు. ఈయన భారత్ తరఫున రెండో వాడు. మొదటి వాడైతే సునీల్ మిట్టల్. ఇది ఎక్కడుందనంటే హెడ్ క్వార్టర్ లండన్ నగరంలో కలదు. ఓకే, రైట్. ఇది ఒక పాయింట్. 2026 ఫీఫా ప్రపంచ కప్ అర్హత సాధించిన రెండవ దేశం. మనం మొన్న క్లాసులో కూడా డిస్కషన్ చేశాం. 2026లో పురుషుల వరల్డ్ కప్ ఫుట్బాల్ అనేది 23 జరగబోతుంది. ఆ 23ది అమెరికా, కెనడా, మెక్సికో. ఈ 3 దేశాల్లో జరగబోతుంది. ఈ 3 ఆతిథ్య దేశాలు ఆల్రెడీ క్వాలిఫై అయిపోయినాడు. 3 దేశాలు. ఈ ఆతిథ్య దేశాలు కాకుండా 2026 ఫీఫా ప్రపంచ కప్కు అర్హత సాధించిన మొదటి దేశం ఏదన్నాం? జపాన్ అన్నాం. రెండో దేశంగా ఇప్పుడు ఎవరు వచ్చారంటే న్యూజిలాండ్ అర్హత సాధించి రెండవది రీసెంట్గా ఏ దేశం అంటే న్యూజిలాండ్. ఆ న్యూజిలాండ్ రీసెంట్గా న్యూ కాలేడోనియాను ఓడించడంతో ఈ న్యూజిలాండ్ అనేది ఈ ఫీఫా 2026 ఫీఫా వరల్డ్ కప్కు అర్హత సాధించి ఈ న్యూజిలాండ్ అనేది ఫీఫా వరల్డ్ కప్కు అర్హత సాధించడం ఇది 3 సార్లు మాత్రమే క్వాలిఫై కావడం జరిగింది. న్యూజిలాండ్ ఫస్ట్ క్వాలిఫై అయింది 1982లో క్వాలిఫై అయింది, 1982లో క్వాలిఫై అయింది.
అప్పుడు ఎక్కడ జరిగిందని అంటే స్పెయిన్లో జరిగింది. తర్వాత 2010లో సౌత్ ఆఫ్రికాలో జరిగినప్పుడు క్వాలిఫై అయింది. మళ్ళీ ఇప్పుడు 2026లో అమెరికా, కెనడా, మెక్సికో దేశాల్లో జరగబోతుంది. అంటే పీపా వరల్డ్ కప్కు న్యూజిలాండ్ క్వాలిఫై కావడం ఇది 3వసారి అన్నట్టు. ఈసారి పీపా వరల్డ్ కప్కు అర్హత సాధించిన మొదటి దేశం ఏదంటే జపాన్, రెండవ దేశం ఏదంటే న్యూజిలాండ్. ఈసారి జరగబోతున్న పీపా వరల్డ్ కప్ ఏ ఇయర్లో జరగబోతుందంటే 2026. ఆ 26లో ఎన్నోదంటే 23వది. ఎక్కడ జరగబోతుందంటే అమెరికా, కెనడా, మెక్సికోలో జరగబోతుంది. ఇంతకుముందు క్లాసులో చెప్పాం. మళ్ళీ 2030లో, ఎందుకంటే 4 సంవత్సరాలకు ఒకసారి జరుగుద్ది. మళ్ళీ 2030లో 24 జరగబోతుంది. ఎక్కడ? మొనాకో, పోర్చుగల్, స్పెయిన్ ఈ 3 దేశాల్లో జరగబోతుంది. మళ్ళీ 2034లో జరుగుద్ది 25వది. ఎక్కడ? సౌదీ అరేబియాలో జరుగుద్ది. 2034లో 25వది సౌదీ అరేబియా. అసలు స్టార్ట్ అయింది ఎప్పుడు? ఫస్ట్ది 1930లో స్టార్ట్ అయింది వరల్డ్ కప్ ఫుట్బాల్. ఎక్కడ? ఉరుగ్వే అనే దేశంలో స్టార్ట్ అయింది. ఉరుగ్వేలో స్టార్ట్ అయింది. ఎక్కువ సార్లు వచ్చింది ఎవరికి? బ్రెజిల్కి ఎన్నిసార్లు వచ్చింది? 5 సార్లు వచ్చింది. లాస్ట్ వరల్డ్ కప్ జరిగింది ఎప్పుడు? 2022లో జరిగింది. అది 22వది. ఎక్కడ జరిగింది? ఖతార్లో జరిగింది. విన్నర్ ఎవరంటే అర్జెంటీనా 3 సార్లు గెలుపొందింది. రన్నరప్ ఎవరంటే ఫ్రాన్స్ రన్నరప్. అయినా పీపా ప్రపంచ కప్కు క్వాలిఫై అయిన 2వ దేశం, ఆతిథ్య దేశాలు కాకుండా క్వాలిఫై అయిన 2వ దేశం అంటే న్యూజిలాండ్. ఇది ఒక పాయింట్. వార్తల్లోకి వచ్చిన అంశాల్లో ఇది ఒకటి. నెక్స్ట్, కబడ్డీ వరల్డ్ కప్ 2025. కబడ్డీ వరల్డ్ కప్ రీసెంట్గా జరిగింది. పురుషుల విభాగంలో జరిగింది, మహిళల విభాగంలో జరిగింది. వరల్డ్ కప్ కబడ్డీ అనేది ఆ వరల్డ్ కప్ కబడ్డీ అనేది ఈసారి జరిగింది. 2nd ఎడిషన్. అది 2025 మార్చి 17 నుండి 23 వరకు జరిగింది. మార్చి 17 నుండి 23 వరకు 2వ వరల్డ్ కప్ కబడ్డీ జరిగింది. ఎక్కడ జరిగిందనంటే ఇంగ్లాండ్లో జరిగింది. పురుషుల జట్లు ఏంటంటే 9 జట్లు పాల్గొన్నాయి. మహిళలకు సంబంధించి 6 జట్లు పాల్గొంటే పురుషుల విన్నర్ ఎవరంటే ఇండియా విన్నరు. పురుషుల రన్నరప్ ఎవరంటే ఇంగ్లాండ్ రన్నరప్. మహిళల విన్నర్ ఎవరంటే ఇండియా విన్నరు. మహిళల రన్నరప్ కూడా ఎవరంటే ఇంగ్లాండే రన్నరప్. ఓకే, కబడ్డీ వరల్డ్ కప్ విన్నర్ ఎవరంటే ఇండియా. పురుషులది మహిళలది 2 కూడా ఇండియానే. జరిగింది ఎక్కడంటే ఇంగ్లాండ్. ఎన్నోదంటే 2వది. 2 మహిళలది పురుషులది 2 కూడా రన్నరప్ ఎవరంటే ఇంగ్లాండే రన్నరప్. మార్చి 17 నుండి 23 వరకు ఈ వరల్డ్ కప్ జరిగింది. ఏది? కబడ్డీ వరల్డ్ కప్ 2025 అనేది. ఓకే రైట్, ఇదొకటి. నెక్స్ట్, సింగపూర్ ఆల్ ఆఫ్ ఫేమ్ అవార్డు అదొకటి వార్తల్లోకి వచ్చినది. సింగపూర్ ఆల్ ఆఫ్ ఫేమ్ అనేది ఒకటి వార్తల్లోకి వచ్చింది. సింగపూర్లో వివిధ రంగాలలో ప్రతిభ కనపరిచిన మహిళలకు అందించే ఆల్ ఆఫ్ ఫేమ్ అవార్డు. సింగపూర్లో వివిధ రంగాలలో ప్రతిభ కనపరిచిన మహిళలకు అందించే ఆల్ ఆఫ్ ఫేమ్ అవార్డు 2025లో భారత సంతతి రచయిత్రి కమలాదేవి అరవిందన్ ఇవ్వడం జరిగింది. కమలాదేవి అరవిందన్ సింగపూర్ ఆల్ ఆఫ్ ఫేమ్ అవార్డు 2025కు భారత సంతతికి చెందిన కమలాదేవి అరవిందన్కు ప్రకటించడం జరిగింది. ఈమె తమిళం, మలయాళంలో అనేక రచనలు కూడా చేసింది. ఈమె 160కి పైగా కథానికలను ఎవరు? కమలాదేవి 160కి పైగా కథానికలు, వ్యాసాలను రాసింది. 18 రంగస్థల నాటకాలు రాసింది ఈమె. 18 రంగస్థల నాటకాలను కూడా రాసింది ఈమె. అలానే 300 రేడియో నాటకాలను కూడా రచించింది. 300 రేడియో నాటకాలను కూడా రచించిన ఈమె కమలాదేవి అరవిందన్కు సింగపూర్ ఆల్ ఆఫ్ ఫేమ్ అవార్డు 2025 సంవత్సరానికి ప్రకటించారు. భారత సంతతికి చెందిన మహిళ ఈమె. ఏ ఆల్ ఆఫ్ ఫేమ్ అవార్డు ఎవరిది? సింగపూర్కి సంబంధించింది. మరి సింగపూర్ క్యాపిటల్ ఏంటిది? సింగపూర్ సిటీ అనేది. సింగపూర్ కరెన్సీ ఏంది? సింగపూర్ డాలర్ కరెన్సీ. సింగపూర్ అధ్యక్షుడు ఎవరు? ధర్మన్ షణ్ముగ రత్నం. ప్రధాని ఎవరు? లారెన్స్ వాంగ్ అనే వ్యక్తి
సింగపూర్ ప్రధానమంత్రిగా పనిచేస్తున్నాడు. సింగపూర్లో ఉన్న సంస్థ అంటే ఏది? ఎపెక్ అనే సంస్థ సింగపూర్లోనే ఉంది. ఆసియా పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్ ఎక్కడ? సింగపూర్. ఎపెక్ ఫార్మేషన్ 1989. సభ్య దేశాలు 21. భారత్కు సభ్యత్వం ఉందా? లేదు. ఎపెక్లో భారత్కు సభ్యత్వం అనేది లేదు. 2024లో ఎపెక్ సదస్సు ఎక్కడ జరిగింది? పెరు దేశంలో జరిగింది. మళ్ళీ 2025లో ఎపెక్ సదస్సు ఎక్కడ జరగబోతుంది? దక్షిణ కొరియాలో జరగబోతుంది. ఓకే, రైట్. ఇదొకటి వార్తల్లోకి వచ్చిన అంశాల్లో ఇదొకటి. నెక్స్ట్, ప్రపంచ రెజ్లింగ్ సభ్యుడిగా, వరల్డ్ రెజ్లింగ్ సభ్యుడిగా మన భారత రెజ్లింగ్ సమైక్య అధ్యక్షుడైన సంజయ్ సింగ్ నియమితులయ్యాడు. రీసెంట్గా భారత రెజ్లింగ్ సంఘం అధ్యక్షుడైన సంజయ్ సింగ్ అనే వ్యక్తి ప్రపంచ రెజ్లింగ్ సభ్యుడిగా నియమితులు కావడం జరిగింది. రీసెంట్గా ప్రపంచ రెజ్లింగ్ సభ్యుడిగా ఎవరు నియమితులయ్యారంటే సంజయ్ సింగ్. ఈ సంజయ్ సింగ్ ప్రజెంట్ ఏంటంటే భారత రెజ్లింగ్ సమైక్య అధ్యక్షునిగా పనిచేస్తున్నాడు. మొత్తం 38 ఓట్లకు గాను సంజయ్ సింగ్కు 22 ఓట్లు పడడంతో ఈయన ప్రపంచ రెజ్లింగ్ సభ్యుడిగా, అధ్యక్షుడిగా కాదు, సభ్యుడు, ఒక మెంబర్గా నియమితులయ్యాడు. ఎవరంటే సంజయ్ సింగ్ అనే వ్యక్తి. వరల్డ్ రెజ్లింగ్ అంటే ఏంది? యుఎన్డబ్ల్యూ అనేది యుఎన్డబ్ల్యూ అంటే యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్, యుఎన్డబ్ల్యూ యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ అనేది. దీన్ని 1912లో ఏర్పాటు చేస్తే ఇది లౌసానే అనే నగరం, స్విట్జర్లాండ్లోని లౌసానే అనే నగరంలో ఉన్నది. ప్రజెంట్ వరల్డ్ రెజ్లింగ్ అధ్యక్షుడు ఎవరంటే నేనాద్ లాలోవిక్ అనే వ్యక్తి ప్రజెంట్ వరల్డ్ రెజ్లింగ్ అధ్యక్షునిగా పనిచేస్తున్నాడు. దాన్ని ఏర్పాటు చేసింది 1912. ఎక్కడుందంటే లౌసానే అనే దాంట్లో ఉంది. అలానే మన భారతదేశం అయితే రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాని ఏర్పాటు చేసింది ఎప్పుడు? 1967 జనవరి 27న రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాని ఏర్పాటు చేయడం జరిగింది. దీని ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? ఢిల్లీ. దీని అధ్యక్షుడు ఎవరన్నా? సంజయ్ సింగ్ దీని అధ్యక్షుడు. వరల్డ్ రెజ్లింగ్ ఏమో 1912లో ఏర్పాటు చేస్తే భారత రెజ్లింగ్ ఏమో 1967లో ఏర్పాటు చేశారు. అది ఎక్కడుందంటే లౌసానే. మనకు లౌసానే అంటే స్విట్జర్లాండ్. మనకు ఏంది? IOC ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ఎక్కడుంది? ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ఉంది అక్కడ లౌసానే నగరంలోనే ఉంది. అలానే FIH ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ కూడా ఎక్కడుంది? లౌసానే నగరంలోనే ఉంది. అదే పీపా అయితే FIFA, పీపా ఎక్కడుంది? పీపా అనేది జ్యూరిచ్ అనే నగరంలో ఉంది, ఫెడరేషన్ ఇంటర్నేషనల్ ఫుట్బాల్ అసోసియేషన్. అదే ICC అయితే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్. ICC ఎక్కడుంది? దుబాయ్ నగరంలో ICC అనేది ఉన్నది. ఓకేనా, రైట్. ఇదొకటి. నెక్స్ట్, అర్జెంటీనా మాజీ అధ్యక్షురాలు క్రిస్టినా ఫెర్నాండెజ్ వార్తల్లోకి రావడం జరిగింది. అర్జెంటీనా మాజీ అధ్యక్షురాలు క్రిస్టినా ఫెర్నాండెజ్ వార్తలోకి వచ్చింది. ఈమె 2007 నుండి 2015 వరకు అర్జెంటీనాకు అధ్యక్షురాలుగా పనిచేసింది. ఎవరు? క్రిస్టినా ఫెర్నాండెజ్. ఈమె 2007 నుంచి 2015 వరకు ఆమె అర్జెంటీనా అధ్యక్షురాలుగా పనిచేసి ఈమె రీసెంట్గా వార్తల్లోకి వచ్చింది. ఎందుకు వచ్చిందని అంటే అర్జెంటీనా మాజీ అధ్యక్షురాలు క్రిస్టినా ఫెర్నాండెజ్ను అమెరికాలోకి ప్రవేశించకుండా ఆ దేశ విదేశాంగ శాఖ నిషేధించినది. ఈమెను ఆ దేశంలోకి రానివ్వలేదు. ఆ దేశ విదేశాంగ శాఖ అనుమతించలేదు. ఎవరిని? క్రిస్టినా ఫెర్నాండెజ్. ఏ దేశంలోకి? అమెరికా దేశంలోకి ఈమెని అనుమతించలేదు, నిషేధించడం జరిగింది. ఎందుకనంటే ఈమె అధికారంలో ఉన్నప్పుడు బాగా అవినీతికి పాల్పడిందని, ఎక్కువ అవినీతి చేసిందని, ఈమె లాంటి దాన్ని మన దేశంలోకి రానియకూడదని చెప్పి ఈమెను నిషేధించారు. ఏ దేశంలోకి అంటే అమెరికా దేశంలోని. ఎందుకు? దక్షిణ అమెరికా దేశాలలో అతిపెద్ద దేశం ఏది? బ్రెజిల్. దక్షిణ అమెరికా దేశాలు అతిపెద్దది బ్రెజిల్. రెండవ దేశం ఏది? అర్జెంటీనా. రెండవ అతిపెద్ద దేశం ఏదంటే అర్జెంటీనా. ఆ అర్జెంటీనా మాజీ అధ్యక్షురాలు ఇటీవల అమెరికా దేశంలోకి రాకుండా నిషేధించడం జరిగింది. ఈమె బాగా అవినీతికి పాల్పడిందని చెప్పి ఈమెను రాకుండా నిషేధించడం జరిగింది. ఇది ఒక పాయింట్ గుర్తు. మరి ప్రజెంట్ అర్జెంటీనా అధ్యక్షుడు ఎవరు? జేవియర్ మిల్లే. ప్రజెంట్ అర్జెంటీనా అధ్యక్షుడు ఎవరంటే జేవియర్ మిల్లే అనే వ్యక్తి ప్రజెంట్ అర్జెంటీనా అధ్యక్షునిగా పనిచేస్తున్న వ్యక్తి. జేవియర్ మిల్లే అనే వ్యక్తి.
అదే అర్జెంటీనా ఉపాధ్యక్షుడు కూడా ఉన్నాడు ప్రజెంట్, ఎవరు? విల్లా రూయేల్ విల్లా రూయేల్ అనే వ్యక్తి ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నాడు అర్జెంటీనాకు. పూర్తి పేరు అయితే విక్టోరియా విల్లా రూయేల్. ఉపాధ్యక్షుడు జేవియర్ మిల్లే, అధ్యక్షుడు మాజీ అధ్యక్షురాలు క్రిస్టినా ఫెర్నాండెస్. ఏ దేశం అంటే అర్జెంటీనా. అర్జెంటీనా క్యాపిటల్ బ్యూనస్ ఎయిర్స్ అనేది అర్జెంటీనా యొక్క క్యాపిటల్. అర్జెంటీనా క్యాపిటల్ ఏదంటే బ్యూనస్ ఎయిర్స్. అర్జెంటీనా కరెన్సీ ఏంటంటే అర్జెంటీనా పెసో అనేది దాని యొక్క కరెన్సీ. అర్జెంటీనా పెసో అనేది దాని యొక్క కరెన్సీ. ఇటీవల WHO అనే సంస్థ నుండి వైదొలిన దేశం ఏదంటే అర్జెంటీనా. దీంతో పాటు అమెరికా. ఈ రెండు దేశాలు కూడా WHO అనే సంస్థ నుండి ఇటీవల వైదొలిగాయి. WHO నుండి ఇటీవల వైదొలిన దేశాలు ఏంటంటే రెండు, ఒకటి అమెరికా, రెండోది అర్జెంటీనా. ఈ అర్జెంటీనానే ప్రపంచంలో వైశాల్యపరంగా 8వ దేశం. ఏది? 8వది అర్జెంటీనా. ఫస్ట్ ఎవరు? రష్యా ఫస్ట్, రెండోది కెనడా, మూడోది అమెరికా, నాలుగోది చైనా, ఐదోది బ్రెజిల్, ఆరోది ఆస్ట్రేలియా, ఏడోది ఇండియా, 8వది అర్జెంటీనా, 9వది కజకిస్తాన్, 10వది అల్జీరియా. వైశాల్యపరంగా టాప్ 10 కంట్రీస్. అందులో 8వ స్థానంలో ఉన్న దేశం ఏదంటే అర్జెంటీనా 8వ స్థానంలో ఉన్న దేశం. నెక్స్ట్ లోహియా సామాజిక న్యాయ పురస్కారం. మరొకటి వార్తల్లోకి వచ్చినది లోహియా సామాజిక న్యాయ పురస్కారం. ఈ లోహియా సామాజిక న్యాయ పురస్కారం అనేది ఆది లీలా ఫౌండేషన్ వారు ప్రతి సంవత్సరం కూడా ఆది లీలా ఫౌండేషన్ వారు ఈ లోహియా సామాజిక పురస్కారాన్ని తొలిసారిగా ఈ ఇయర్ నుంచే ప్రారంభించారు. లోహియా సామాజిక న్యాయ పురస్కారాన్ని ఫస్ట్ టైం ఆది లీలా ఫౌండేషన్ ఆధ్వర్యంలో తొలిసారిగా ఈ ఇయర్ ప్రారంభిస్తే దీన్ని ఎవరికి ఇచ్చారంటే వకులాభరణం కృష్ణమోహన్ రావుకి ఇచ్చారు. వకులాభరణం కృష్ణమోహన్ రావుకి ఇవ్వడం జరిగింది. ఈయన తెలంగాణ మాజీ బీసీ కమిషన్ చైర్మన్ అయిన వకులాభరణం కృష్ణమోహన్ రావుకు ఈయన ఎవరంటే తెలంగాణ బీసీ కమిషన్ మాజీ చైర్మన్కు ఈ లోహియా సామాజిక న్యాయ పురస్కారాన్ని ఈ సంవత్సరం 2025 ఫస్ట్ టైం ప్రారంభించారు. ఈయనకు ప్రదానం చేయడం జరిగింది. ఎవరంటే ఆది లీలా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇస్తున్నారు. మరి ప్రజెంట్ తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ ఎవరు? గోపిశెట్టి నిరంజన్ అనే వ్యక్తి ప్రజెంట్ తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్గా పనిచేస్తున్న వ్యక్తి ఎవరంటే గోపిశెట్టి నిరంజన్ అనే వ్యక్తి పనిచేస్తున్నాడు. తెలంగాణ బీసీ కమిషన్ ఏర్పాటు చేసినప్పుడు 2016 అక్టోబర్ 10వ తారీఖున ఆంధ్ర తెలంగాణ విడిపోయిన తర్వాత తెలంగాణ బీసీ కమిషన్ 2016 అక్టోబర్ 10వ తారీఖున ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తెలంగాణ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ అయిన వకులాభరణం కృష్ణమోహన్ రావుకు లోహియా సామాజిక న్యాయ పురస్కారం ఇచ్చారు. మరి తెలంగాణ బీసీ కమిషన్ మాజీ చైర్మన్. మరి ఇప్పుడు మన నేషనల్ బీసీ కమిషన్ చైర్మన్ ఎవరు? హంసరాజ్ గంగారాం ఆహిర్ అనే వ్యక్తి నేషనల్ బీసీ కమిషన్ చైర్మన్ అంటే హంసరాజ్ గంగారాం ఆహిర్ అనే వ్యక్తి నేషనల్ బీసీ కమిషన్. అదే నేషనల్ ఎస్టీ అయితే ఎస్టీ ఎవరు? అంతర్ సింగ్ ఆర్య అనే వ్యక్తి ప్రజెంట్ నేషనల్ ఎస్టీ కమిషన్ చైర్మన్గా పనిచేస్తున్న వ్యక్తి ఎవరంటే ఆయనే. అలానే నేషనల్ ఎస్సీ అయితే కిషోర్ మక్వానా అనే వ్యక్తి నేషనల్ ఎస్సీ కమిషన్ చైర్మన్గా పనిచేస్తుంది. అదే మహిళా కమిషన్ చైర్మన్గా పనిచేస్తుంది ఎవరు? విజయ్ కిషోర్ రాహత్కర్. మహిళా కమిషన్ అయితే విజయ్ కిషోర్ రాహత్కర్ పనిచేస్తున్నారు. అదే మైనార్టీ కమిషన్ చైర్మన్ అయితే ఇక్బాల్ సింగ్ లాల్పురా అనే వ్యక్తి నేషనల్ మైనార్టీ కమిషన్ చైర్మన్గా పనిచేస్తుంది. ఇక్బాల్ సింగ్ లాల్పురా అనే వ్యక్తి పనిచేస్తున్నాడు. అలానే మానవ హక్కుల కమిషన్ చైర్మన్ అయితే వి రామసుబ్రమణియన్ నేషనల్ హ్యూమన్ రైట్స్ మానవ హక్కుల కమిషన్ చైర్మన్.
నేషనల్ బీసీ అయితే హంసరాజ్ గంగారాం ఆయుర్, నేషనల్ ఎస్టీ అయితే అంతర్ సింగ్ ఆర్య, నేషనల్ ఎస్సీ అయితే కిషోర్ మక్వాన్, నేషనల్ ఉమెన్ కమిషన్ అయితే విజయ్ సింగ్ రాహత్కర్, మైనార్టీ అయితే ఇక్బాల్ సింగ్ లాల్పురా, అలానే మానవ హక్కుల కమిషన్ అయితే వి రామసుబ్రమణియన్ మానవ హక్కుల కమిషన్ చైర్మన్గా పనిచేస్తున్న వ్యక్తి. ఇదొక పాయింట్. ఆర్థిక శాఖ కార్యదర్శిగా మొన్నటి వరకు ఆర్థిక శాఖ కార్యదర్శిగా తూహిన్ కాంతా పాండే అనే వ్యక్తి ఉండే. తూహిన్ కాంతా పాండే మన ఫైనాన్స్ సెక్రటరీ, సెంట్రల్ ఫైనాన్స్ సెక్రటరీగా తూహిన్ కాంతా పాండే అనే వ్యక్తి ఉన్నాడు ఆర్థిక శాఖ కార్యదర్శిగా. ఇప్పుడు కొత్త వ్యక్తి రావడం జరిగింది. ఎవరంటే అజయ్ సేత్. అజయ్ సేత్ అనే వ్యక్తి నియమితులు కావడం జరిగింది. ఆర్థిక శాఖ కార్యదర్శిగా అజయ్ సేత్ వచ్చాడు. మొన్నటి వరకు ఉన్న వ్యక్తి ఎవరు? తూహిన్ కాంతా పాండే. ఈ అజయ్ సేత్ మొన్నటి వరకు ఏం చేస్తున్నాడు? ఈయన ఆర్థిక సేవల కార్యదర్శిగా పనిచేస్తున్నాడు. ఆర్థిక సేవల కార్యదర్శిగా పనిచేస్తున్న అజయ్ సేత్ అనేవాడు రీసెంట్గా ఆర్థిక శాఖ కార్యదర్శిగా రావడం జరిగింది. మొన్నటి వరకు ఆర్థిక శాఖ కార్యదర్శిగా ఉన్న వ్యక్తి ఎవరంటే తూహిన్ కాంతా పాండే. తూహిన్ కాంతా పాండే ఆర్థిక శాఖ కార్యదర్శిగా ఉండడం జరిగింది. ఈయన 2021 నుండి ఈ అజయ్ సేతు ఆర్థిక సేవల కార్యదర్శిగా పనిచేస్తున్నాడు. ఈయన కర్ణాటక క్యాడర్కి చెందిన 1987 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్. కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన 1987 ఐఏఎస్ బ్యాచ్ ఆఫీసర్ అజయ్ సేతు రీసెంట్గా ఆర్థిక శాఖ కార్యదర్శిగా నియమితులు కావడం జరిగింది. ఓకేనా? ఇది ఈరోజు కరెంట్ అఫైర్స్కి సంబంధించిన మార్చి 25కి సంబంధించిన విషయాలు. అందరూ కూడా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరన్నా కొత్తగా మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. మీరు ఫస్ట్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మీకు నచ్చినప్పుడు కోర్సు తీసుకోండి, కానీ ఫస్ట్ అయితే యాప్ డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. మీకు ఎప్పుడైనా వీలున్నప్పుడు మీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడే తీసుకోండి. ఆ డబ్బులు కూడా 300 రూపాయల లోపే, ఇబ్బంది అయితే తీసుకోగలరు. కొన్ని యాప్ అన్నా తీసుకొని పెట్టుకోండి. ఓకేనా? రైట్. థ్యాంక్ యూ. జై హింద్.